సర్వేపల్లి నియోజకవర్గంలోనే దాదాపు 300 కోట్ల రూపాయలు పనులు చేయకుండా డబ్బులు డ్రా చేసేసారని తెలుస్తూ ఉంది. దాంట్లో మీకు ఒక్క విషయం చెప్తుండా, FDR 11/2021 10 లక్షల లోపల నామినేషన్లు నెల్లూరు సెంట్రల్ డివిజన్లో 100 కోట్ల రూపాయలు 100 కోట్లకు అగ్రిమెంట్ చేశారు. మీరు CFMS GST పోర్టల్ 1/2022 నుంచి 12/2023 వరకు GST పోర్టల్లో ఎవరి పేరుతో ఎంత పేమెంట్ జరిగిందో తెలిసిపోద్ది. నెలవారీగా వాళ్ళు ఎంతెంత సెంట్రల్ డివిజన్లో అమౌంట్లు డ్రా చేశారు. దాదాపు 100 కోట్లు పనులు చేయకుండా డ్రా చేసింది మీకు వచ్చేస్తుంది. దీని మీద ఈ యాప్లో కొడితే మొత్తం వివరాలు వస్తాయి. ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదిగాలి హెడ్ రెగ్యులేటర్ మీకు ఉదాహరణ చెప్తుండా, ఎట్ట భారీ కుంభకోణాలు ఎట్ట జరిగినాయి. ఆపరేషనల్ మెయింటెనెన్స్ 12/2019 9 లక్షల రూపాయలు శాంక్షన్ అయి ఉంది. మళ్ళీ 21లో FDR కింద 9.5 లక్ష, మళ్ళీ 9.5 లక్ష నీరు చెట్టు కింద అంతకుముందు చేసింది. మొత్తం మీద అదే హెడ్ రెగ్యులేటర్ ఈదగాలి రెగ్యులేటర్ మీద 1, 2, 3, 4 9.5 లక్షలు 4 పనులు. అవంతా సిమెంట్ వర్క్స్, కాంక్రీట్ వర్క్స్. ఒకసారి చేస్తే 4, 5, 10 సంవత్సరాలు చేయాల్సిన అవసరం లే. షట్టర్స్ ఇవన్నీ కూడా షట్టర్స్ హెడ్ రెగ్యులేటర్స్ దగ్గర షట్టర్స్ రీప్లేస్ చేయటం, డ్యామేజ్ ఉంటే రిపేర్ చేయటం. ముత్తుకూరు గేట్ వర్క్షాప్ దగ్గర నీరు చెట్టు కింద 2017లో 9.5 లక్షల రూపాయలు పెట్టి షట్టర్స్ చేస్తే మళ్ళీ 2021లో 9.5 లక్షల రూపాయలు డ్రా చేశారు. ఆ తర్వాత నెల్లూరు సెంట్రల్ డివిజన్లో FDR కింద 8 కోట్ల రూపాయలతో ఆల్మోస్ట్ 8 నుంచి 9 కోట్ల రూపాయల్లో షట్టర్స్ శాంక్షన్ చేసి ఆ శ్రీధర్ ఇంజనీరింగ్కి అనే కంపెనీకి సెంట్రల్ డివిజన్ నుంచి 8 to 9 crores నామినేషన్ మీద శ్రీధర్ ఇంజనీరింగ్ కంపెనీకి ఇచ్చేసేసినారు. ఎక్కడ పంజరగల FDR 11/2021 అక్కడి నుంచి మళ్ళీ ఈడ టోటల్ కోడూరు సిస్టమ్ 1,82,00,000 19 వర్కులు, కృష్ణపట్నం కెనాల్ 21 పనులు, వల్లూరు కెనాల్ 14 పనులు, సర్వేపల్లి కెనాల్ 7 పనులు, సర్వేపల్లి రిజర్వాయర్ కింద 21 పనులు. ఒక్క పని చేస్తే ఒడ్డు, ఒక్క పని చేయకుండా ఇవన్నీ డ్రా చేశారు. ఆ తర్వాత ఈ కనుపూర్ కెనాల్ సిస్టమ్ కింద 16 పనులు బుక్ చేశారు. కొమ్మలపూడి బ్రాంచ్ కెనాల్ కింద 18 పనులు బుక్ చేసినారు. ఇవి టోటల్ కోట్లాది రూపాయలు పన్ను. ఇవన్నీ పనులు జరగలేదు. మీరు జర్నలిస్టులు పోయేసేసి విచారించుకొని ఈ పనులు జరిగినాయా లేదా అనేది మీకు ఇంపార్టెంట్. నేను చెప్పింది 100 కోట్లు CFMS GST పోర్టల్ అందు 1/2022 నుంచి 12/2023 వరకు మీరు ఆ GST పోర్టల్లోకి వెళ్ళిపోతే నెల్లూరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వర్క్స్ మీద టోటల్ ఎంత చేసింది మీకు తెలిసిపోద్ది. ఇవన్నీ క్లియర్గా పెన్నా డెల్టా సిస్టమ్ కింద 5 ప్యాకేజీలు ఇచ్చినారు. ఇవన్నీ బోగస్. హెడ్ రెగ్యులేటర్స్కి షట్టర్స్ 2-3 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, ఒక పని 3 సంవత్సరాలు, ఒక పని 2 సంవత్సరాలు. ఒకసారి షట్టర్స్ బిగిస్తే 15-20 ఏళ్ళు అవి మార్చేదానికి ఉండదు. ఈ విధంగా ఇంత దోపిడీ చేసింది ఎవరికి ఉండదు. ఇక్కడ మళ్ళీ O&M
4/2019 నుంచి అంటే ఆ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 3/22 వరకు కంప్లీట్ ఆ ఓఎండ్ఎంలో ఎంత డ్రా చేసినారో మీరు ఆ గూగుల్లోకి యాప్లోకి ఏపీ ఇంజనీరింగ్ వర్క్స్ దాంట్లోకి పోతే మీకు టోటల్ వివరాలు వస్తాయి. ఒకటి కొమ్మలపూడి ములుముడి దగ్గర కాలువ హద్దుకి రాళ్ళు నాటి ట్రెంచ్ ఏర్పాటు చేసేదానికి నిరంజన్ రెడ్డి అనే ఆయనకి 90 లక్షల రూపాయలు ఇచ్చి డబ్బు డ్రా చేశారు. నిరంజన్ రెడ్డి అనే ఆయనకి మామిడిగుంట ట్యాంకు కనుపూర్ కెనాల్ దగ్గర 25 లక్షల రూపాయలు ఇంకొక ఆయనకి సిల్ట్ తీసేదానికి ఇచ్చారు. మీరు ఆ గ్రామాలకు పోయేసేసి సిల్ట్ తీసారా అని అడగండి 5 సంవత్సరాల్లో. రెండోది ఏంటంటే ఇది శ్రీధర్ ఇంజనీరింగ్ కంపెనీకి రాళ్ళు నాటేదానికి ఇచ్చారు. ఒక్క రాయి నాటారా, ట్రెంచ్ కొట్టారా, డబ్బు డ్రా చేసేసినారు. ఎన్ఆర్ఈజిఎస్ వీటిలో లేదు. ఒక్కొక్క ఊర్లో ఎన్ఆర్ఈజిఎస్ ఆ కాలువలు పొడికి తీసినట్టు మినిమం 30-40 లక్షల నుంచి 70-80 లక్షలు కాలువ మీద పారబెట్టకుండా తీసేసినారు. అది మినిమం ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలోనే మినిమం 70 కోట్ల రూపాయలకు మేము అంచనా వేసాం. ఒక్క విరువూరు పంచాయతీలో పారబెట్టకుండా ఆ రైతులు కాలువలు దువ్వుకున్నారు. తలా ఎకరాకి ఇంత వేసుకొని 54 లక్షలు డ్రా చేశారు. ఆయన గోవర్ధన్ రెడ్డి శిష్యుడు. ఇక్కడ మొత్తం ఉదాహరణకు నెల్లూరు సెంట్రల్ డివిజన్ నందు వివిధ పథకాల కింద ఒకే పనిని చేపట్టి ప్రభుత్వ ధనాన్ని స్వాహా చేసిన వివరాలు మీకు కావాలంటే ఇదే FDR 11/21 తాత్కాలిక డ్యామేజ్ షట్టర్ అరేంజ్మెంట్ ఈదిగాలి హెడ్ రెగ్యులేటర్ 9 లక్షలు, తాత్కాలిక డ్యామేజ్ షట్టర్ అరేంజ్మెంట్ దుత్తపాడు ముతుకూరు, జంగాల కండ్రిగా ముతుకూరు. ఇవన్నీ మళ్ళీ సెకండ్ పేజీలోకి పోతే సారీ తాత్కాలిక డ్యామేజ్ షట్టర్ అరేంజ్మెంట్ హెడ్ రెగ్యులేటర్ ఈదిగాలి వెంకటాచల మండలం 2021 9 లక్షలు. మళ్ళీ O&M పనులు మళ్ళీ 9,10,000. ఫస్ట్ది FDR, రెండోది O&M. నీరు చెట్టు ఆల్రెడీ 2018 చేసింది. అట్లా ఇక్కడ తాత్కాలిక డ్యామేజ్ షట్టర్ దుత్తపాడు హెడ్ రెగ్యులేటర్ ముతుకూరు మండలం 21-22 5,80,000. మళ్ళీ O&M ఇది FDR, ఇది మళ్ళీ O&M క్లియర్గా 5,50,000. తాత్కాలిక డ్యామేజ్ షట్టర్ జంగాల కండ్రిగా 9,25,000 FDR, O&Mలో 8,75,000. తాత్కాలిక డ్యామేజ్ షట్టర్ ముద్దుమూడి బ్రాంచ్ కెనాల్ కాలువ కంచెర్లపాడు గ్రామం వెంకటాచల మండలం మొదటి 9,65,000 FDR, O&Mలో 11,65,000 FDR. తాత్కాలిక డ్యామేజ్ షట్టర్ కనుపూర్ ట్యాంక్ ఓటీస్ లూయస్ వెంకటాచల మండలం మొదటి 9,90,000 FDR, మళ్ళీ 11,65,000 O&M. అంటే ఈ టేబుల్ ఏంటంటే 1 FDR, 1 O&M, 2 నీరు చెట్టు. అంటే ఆల్రెడీ చేసిన పని, నీరు చెట్టులో చేసిన పని. మీరు ప్రతి పని ఇది తాత్కాలిక డ్యామేజ్ షట్టర్ హెడ్ రెగ్యులేటర్ నెల్లూరు ఆనకట్ట 2021 12 లక్షలు, 21-22 9.5 లక్ష. ఒకే పనిని ఒకే నేమ్ ఆఫ్ వర్క్ FDR, O&M మళ్ళీ NREGSలో చేసి ఉన్నారు. ఇంత డైరెక్ట్గా మేము ఒకటే చెప్తున్నాం. మీరు కూడా జర్నలిస్టులు కూడా ఈ CFMS GST పోర్టల్కి పోయినారంటే ఈ 100 కోట్లు ఎట్లా డ్రా చేశారో కూడా ఎవరెవరి పేరుతో డ్రా చేశారో మీ అందరికీ తెలుస్తుంది. ఈ శ్రీధర్ అనే అతను కాకాని గోవర్ధన్ రెడ్డికి నమ్మిన బంటు, ఆయన ఏజెంటు నిరంజన్ రెడ్డి. ఇద్దరు నిరంజన్ రెడ్డి అండ్ శ్రీధర్ ఇంజనీరింగ్, ఈ 2 ఆయన బినామీ కంపెనీలు. నేనేమంటానంటే జిల్లా మొత్తం మీద స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలో దాదాపు 300 కోట్ల రూపాయలు, 1 O&M, 2 FDR, 3 రెగ్యులర్ ఫండ్స్, 4 NREGS. ఇవన్నీ కలిపి నేను సాక్ష్యాలతో కూడా ఇస్తున్నాం. ఈ కంప్లైంట్ని మేము ఇచ్చిన పిటిషన్ను 10 మంది ఆఫీసర్లు పంపించారు.